నమస్తే సార్. మీడియా మిత్రులకి, విలేకరుల సార్లకి మా ధన్యవాదాలు. సార్ మాది అరుణ, నా పేరు. సొసైటీ ప్రెసిడెంట్ని, డైకాస్ రోడ్డు చేపల మార్కెట్లో సొసైటీ ప్రెసిడెంట్ని. సార్ మేము కోరుకునేది ఏంటంటే సార్, బహిరంగ యాలం పెట్టి మా మధ్యలో పెట్టి గతంలో బహిరంగ యాలం వేసేదానివల్ల ఒక చాలా ఇబ్బంది వచ్చింది సార్. ఇప్పుడు జీవాలు తెచ్చాను సార్. సెక్రటరియట్ నుంచి బాగా అసెంబ్లీలో తిరిగి జీవాలు తెచ్చాను సార్. అంటే మా మధ్యలో పెట్టమని, ఎవరు ఎక్కువ పాటిస్తే వాళ్ళకి ఇవ్వమని ఇచ్చింది సార్. అట్లాగే జరుగుతుంది సార్. అట్లాగే జరిగే సందర్భంగా మాకు గొడవలు అయిపోయేసి మాకు గొడవలు అయిపోతున్నాయి సార్. ఇప్పుడు మేము అడిగేది కమిషనర్ గారిని, మేము కోరుకునేది ఏంటంటే సార్, మీరు ఏ విధంగా అయితే నిర్ణయిస్తారో రేటు, ఆ రేటు సొసైటీ కట్టద్ది. మొత్తం బాధ్యత సొసైటీ చేసుకొని కలెక్షన్ చేసుకుంటుంది. మా మధ్యలో తొగోలు ఉండవు అనే ఒక వినోదం సార్. పార్లమెంట్లో సీతారాం మేడం గారు మత్స్య మహిళల సొసైటీలు భారతదేశం మొత్తం మీద వెనకబడిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే సొసైటీలు ఉంటాయో మార్కెట్లు అక్కడ ఇద్దాము, మార్కెట్లో డమాలిష్ కింద ఉంటే మార్కెట్లు కట్టిద్దాము అని చెప్పని కూడా మాట్లాడారు సార్. వీటి వల్ల నేను ఫండ్స్ మాది సార్. సైట్ వచ్చి డిపార్ట్మెంట్ది, మున్సిపాలిటీది. ఫండ్స్ మాది. దాని నుంచి ఎన్నో రైతులు మీరు ఇస్తున్నారు ప్రభుత్వం. అందులో ఒక భాగంగానే మేము దీన్ని అడుగుతున్నాం, సొసైటీకి ఇవ్వండి, మేము చూసుకుంటాము. ఈ లోపల ముఖ్యమంత్రి గారిని కలిసి చట్టం చేపించుకొస్తాము. ముఖ్యమంత్రి గారు నాకు సన్మానం చేసినప్పుడు హామీ ఇచ్చారు సార్. నేను ఆ ఫోటో తీసుకెళ్ళి నేను చట్టం చేపించుకొస్తాను. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లు ఇదే విధంగా ఉంది. అందుకే ఆ విధంగా చేయాలనేది నా లాస్ట్ కోరిక. దయచేసి మార్కెట్లు మాత్రం సొసైటీలకు ఇవ్వండి. రోడ్డు మార్కెటింగ్ బాగా బలవంతులు, ధనవంతులు, రైతులే పండిస్తున్నారు. రైతుల కాడ మేము తెచ్చి అమ్ముకునే వాళ్ళని రైతులే తీసుకొచ్చి కూలోళ్ళని పెట్టి రోడ్డు మార్కింగ్ మొత్తం ఓళ్ళే వ్యాపారం చేస్తున్నారు సార్. వాళ్ళని కట్ చేయండి. మేము లైసెన్స్ కడుతున్నాము, రోజువారీ డబ్బు కడుతున్నాము, మీ అనుగడలో మేము ఉన్నాం సార్. అలాంటిది మీరు ఆ రోడ్డు మార్కింగ్ ఎందుకు ఎత్తకూడదు? మత్స్య మహిళల సొసైటీలకు ఎందుకు చేశారు? మార్కెట్లు ఎందుకు కట్టారు? టౌన్ మార్కెట్లు మొత్తం బోసిపోయినాయి. అందంగా ఇల్లుండి బో లేకపోతే మాకేం చేయండి సార్? చెట్టు కింద ఉన్న కడుపు నిండా బో కావాలి మాకు, మా బిడ్డలకి. దయచేసి మేము కోరుకునేది ఆ మార్కెట్ల అన్నీ బాగా కళకళలాడేటట్టు చేయాలా. ఆ ధనవంతుల్ని టౌన్ వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడో రైతులు, పల్లెటూళ్ళు ఉన్న రైతులు పెంచుకుంటున్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చేసి రోడ్ల పాలు చేసేస్తే మేము ఎట్లా బతకాలి సార్? మేము ఇల్లులు అడగట్లేదు, జాబులు అడగట్లేదు, మాకు ఇంకేం అడగట్లేదు. దేవాలయం కన్నా మేము వెళ్ళకపోతే జరగదు, కానీ మా మార్కెట్కి రాకపోతే మాకు జరగదు. మహిళలకి, మగవాళ్ళకి కానీ మహిళలకు కానీ మాకు వేరే వృత్తులు మాకు చేత కాదు, మాకు అదే చేత అవుద్ది. కాబట్టి దయచేసి మేము కోరుకునేది సొసైటీకి పాట లేకుండా ఇవ్వండి. రోడ్డు మార్కింగ్ ధనవంతుల్ని పెట్టండి. ఈయన వచ్చాడు జగన్ గారు సార్, పాపం ఆయన వచ్చి ఫిష్ ఆంధ్రాలని పెట్టాడు, ఒక కంపెనీని కొనేసి. ఆ ఫిషాంధ్రాలు మా కడుపులు కొట్టేసి బాగా పేగులు కొన ఊపిరితో ఉన్నాయి. మందుల మీద ఒళ్ళుంది సార్. నాకైతేనా ఆహారం తిని కాదు నాకు ఉండేది. కాబట్టి అవన్నీ ఎత్తండి, ఎత్తి మాకు మహిళలకి సహాయం చేయండి. రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళకి సహాయం చేయమని మేము చెప్తున్నాం. చిన్న చిన్న వ్యాపారస్తులకి, బలవంతులకు కాదు కదా. కాబట్టి ఆ బలవంతులను పారదోలండి. మత్స్యకార మహిళలకి ప్రభుత్వాలు మారుతున్నాయో కానీ మత్స్యకార మహిళల తలరాతలు మారలేదు. కాబట్టి మా తలరాతలు మారవండి సార్. ప్రభుత్వాలు ఎన్నో రైతులు ఎంతో అభివృద్ధి చేయాలనే దాని మీద లోన్లు గీళ్ళు అన్నీ ఇస్తున్నారు. మాకు కూడా సొసైటీకి లోన్లు ఇవ్వండి. మనిషి తలా ఒక ఎంతో మీకు ఈదలుచుకున్నారో ఇస్తే అవి పెట్టుకొని మన జనాలను పెంచుకొని తోకలు కరెక్ట్గా ఇస్తున్నాం సార్. తోమేదంటావా ఇంకొక గ్రూప్ ఉంది సార్. సొసైటీగా లీగల్గా బోర్డు వేస్తే నిలవని చించేశారు సార్. దీంట్లోకి మేము ఉన్నత పత్రం కమిషనర్కి ఇచ్చాం సార్. కమిషనరు, కలెక్టర్, ఫిషీస్ వాళ్ళు ముగ్గురు జాయింట్ అయ్యి సొసైటీని పెట్టుకొని రేట్లు నిర్ణయించి వాళ్ళు ఎందుకు వేయటం లేదు సార్? అక్కడ మేము వేస్తే తగాదాలు వస్తుంది. గవర్నమెంట్ ఎందుకు వేయటం లేదు? ఈ జాగ్రత్త ఎవరు తీసుకోవాలా? గవర్నమెంట్ తీసుకోవాలా? పబ్లిక్ వచ్చి మా దగ్గర 10 కేజీలు కొంటే 15-50 రూపాయలు మిగలద్ది. మరి పబ్లిక్కి సహాయం చేయాల్సింది గవర్నమెంట్ చేయాలా? గవర్నమెంట్ చెప్పినట్టు మేమేనాలా సొసైటీగా? కాబట్టి వాళ్ళు జోక్యం చేసుకోమని చెప్పండి. వాళ్ళు నిర్ణయించిన రేట్లు వేయమని చెప్పండి. దాన్ని తాకితే సీసీ కెమెరాలు పెట్టుండరు, వాళ్ళ మీద కేసులు పెట్టండి. మేమైనా వినకపోతే మా మీద కేసులు పెట్టండి. దయచేసి మేము ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. కస్టమర్లు రావాలి సార్. కస్టమర్లు వస్తేనే మా బతుకు తెరుగు. వాళ్ళు రాకపోతే మా నోట్లో మట్టే సార్.
దయచేసి ప్రభుత్వం జోక్యం చేసుకొని కలెక్టర్, కమిషనర్, ఫిషరీస్ ఒక బాడీ నిర్ణయించుకొని సొసైటీని పార్టీ చేసుకొని వాళ్ళు ఏ విధంగా మాకు వాళ్ళకి మధ్యలో ఒప్పందం కుదుర్చుకొని గవర్నమెంట్గా వెయ్యాలనేది కమిషనర్ గారిని నేను కోటి వందనాలతో కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ గాను మాకు చెడ్డ పేరు వచ్చేసింది. ఈ చెడ్డ పేరు పోయి మమ్మల్ని మనుషులుగా చేయాల్సింది కూడా ప్రభుత్వమేను. అది సార్. నేను చేపల మార్కెట్లో మున్సిపల్ చేపల భవన్లో హోల్సేల్ మార్కెట్లో ఒక అంగడి నాది. మాకు హోల్సేల్ వ్యాపారం చేసుకునేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే బయట వ్యాపారం అంతా బయటకు వెళ్ళిపోయింది, బైపాస్కి వెళ్ళిపోయింది, వనం తోపుకాడే వ్యాపారం వెళ్ళిపోయింది. మార్కెట్కి ఎవరు రావట్లే గంపలు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. రెండోది వచ్చి మాకు వ్యాపారస్తులకి వెహికల్స్ లోన్గా ఇవ్వాలని కమిషన్ గారిని కోరుకుంటున్నాము. రెండోది వచ్చి వ్యాపారం కూడా చాలా ఇరుగ్గా ఉంది అక్కడ బయట. మాకు పోలీసు ప్రొటెక్షన్ కూడా లేకుండా ఉంది. బండ్లు వస్తే బయట పట్టుకుంటున్నారు బండ్లని. మాకు లైసెన్స్ కార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాము. రెండోది వచ్చి వ్యాపారం పూర్తిగా జరగట్లేదు, గంపలోళ్ళు పూర్తిగా రావట్లేదు. బయట లైవ్ చేపల వాళ్ళని కట్టుదడి చేయకపోతే మేము అసలు వ్యాపారమే చేయలేము. అసలుకి బయట దళారులు ఎక్కువైపోయింది వ్యాపారం. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయ ఉంచి మాకు లోన్లు ఇప్పించి వెహికల్స్ ఇప్పించి ఉండాలని కోరుకుంటున్నాం. ఆటాలు అయితే కరెక్ట్, 5 గ్రాములు కూడా ఫాల్ట్ అయితే లేదు. ఒకవేళ 5 గ్రాములు ఉన్నా కూడా 5,000 ఫైన్ అని చెప్పి ప్రతి ఒక్కరు కరెక్ట్గా పెట్టారు. ఇప్పుడు తోయేవాళ్ళం అంటే 30 రూపాయలు తీసుకుంటున్నాము. చిన్న చేపలకు వచ్చి 50 రూపాయలు, 70 రూపాయలు తీసుకుంటున్నాము. రొయ్యలకి అయితే 50 రూపాయలు. నరాలు తీసేస్తున్నాం కాబట్టి 50 రూపాయలు తీసుకుంటాం. కొరమేనకి కేజీకి 50 రూపాయలు. చిన్న కొరమేల కంటే 70 రూపాయలు అడిగి తీసుకుంటున్నారు. కొంతమంది అందరైతే తీసుకోరు, తక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ తీసుకునే వాళ్ళు. మరి బయట ప్రచారం ఎందుకు? మున్సిపాలిటీ రేట్లు అయితే కేజీకి చిన్న చేపలకి 50 రూపాయలు, 20 రూపాయలు. మన బోర్డు మీరే మీ ప్రకారంగానే ఇట్లా సొసైటీకి ఇచ్చినప్పుడు మీరు ఎట్లా చెప్తే మీరు అట్లాగే కమిషనర్ గారు ఏ రేటు వేసుకోమంటే ఆ రేటే వేసుకుంటాం. కమిషనర్ వేయాలి బోర్డు. ఇక్కడ ఒకరు వేస్తే ఇంకొకరికి ఇబ్బంది. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు వచ్చి రేట్లు వేసుకోవచ్చు. కేజీకి 20 వేయండి, చిన్న చేపలకు కేజీకి 50 వేయండి, నరాలు తీస్తే రొయ్యలకు కేజీ 50 రూపాయలు వేయండి.